నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణ బాల ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ను ఘోరంగా కోల్పోవడంపై టీమిండియా సారథి శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేశాడు. వరుస ఓటములతో ఫ్యాన్స్ గుండెల్లో నిండిన నిరాశను తాను అర్థం చేసుకోగలనని అన్న అతను నాలుగో టీ20 ముగిసిన తర్వాత జట్టు పరాజయానికి దారితీసిన ప్రధాన లోపాలను ప్రెస్ మీట్లో బహిరంగంగా పంచుకున్నారు. నాలుగో మ్యాచ్లో ఓవైపు వికెట్లు పడుతున్నా శ్రేయస్ అయ్యర్ 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటరి పోరాటం చేశాడు. అయితే మిగిలిన బ్యాటర్ల నుంచి కనీస సహకారం లభించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక కెప్టెన్గా నేను నా బాధ్యతను నిర్వర్తించాను, కానీ క్రికెట్ అనేది 11 మంది కలిసి ఆడే ఆట. కేవలం ఒక్కరి ప్రదర్శనతో మ్యాచ్లు గెలవడం సాధ్యం కాదు అని మండిపడ్డాడు. పవర్ ప్లేలోనే వరుసగా కీలక వికెట్లు కోల్పోవడం వల్ల మ్యాచ్పై పట్టు కోల్పోయామన్నాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ మన బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారని అయ్యర్ వాపోయాడు. జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్ల వైఫల్యాలను కూడా శ్రేయస్ అయ్యర్ వేలెత్తి చూపాడు. అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోవడంలో యువకులు ఇంకా రాటుదేలాల్సి ఉందన్నాడు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లు నెలకొల్పడంలో విఫలమవడం, కనీసం 1-2 పరుగులు తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడం జట్టు స్కోరును దెబ్బతీసిందని అన్నాడు. ప్రతిభ ఉన్నప్పటికీ ఆ ప్రతిభను మైదానంలో పరుగుల రూపంలో మార్చడంలో యువ బ్యాటర్లు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ చెత్త ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరి హ్యాండ్ ఇచ్చాడు. అసలు ఈ ఆల్రౌండర్ను ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయ్యర్ కామెంట్స్ కూడా సుందర్ పైనేనని చర్చ జరుగుతోంది. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ విభాగం కూడా ఈ సిరీస్ ఓటమికి ప్రధాన కారణమని అయ్యర్ స్పష్టం చేశాడు. 159 పరుగుల టార్గెట్ చిన్నదే అయినప్పటికీ కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టవచ్చని, కానీ మన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారని అన్నాడు. ప్రణాళికలను మైదానంలో సరిగ్గా అమలు చేయలేకపోయామని, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్లు ఆడుతుంటే మన బౌలింగ్ విభాగం పూర్తిగా లొంగిపోయిందని విమర్శించాడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లు మిడిల్ ఓవర్లలో రన్స్ కంట్రోల్ చేయలేకపోవడం ఇంగ్లాండ్ విజయానికి మార్గం సుగమం చేసిందని ఒప్పుకున్నారు. ఈ సిరీస్ ఓటమి తమ కళ్ళు తెరిపించిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. రాబోయే మ్యాచ్ల్లో జట్టు సమతుల్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, లోపాలను సరిదిద్దుకొని బలంగా కంబ్యాక్ ఇస్తామని ఫ్యాన్స్కు హామీ ఇచ్చాడు. సీనియర్లు, జూనియర్ల కలయికతో జట్టును మళ్లీ విజయాల బాట పట్టిస్తామని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.